హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఏవన్ లాప్రోస్కోపీ హాస్పిటల్. హెర్నియా ట్రీట్మెంట్లో వచ్చిన పెద్ద మార్పు ఏంటి అంటే అందులోన మెష్ పెట్టడం. సో ఇది వరకు ముందు హెర్నియా రిపేర్ ఎంత బాగా చేసినా దాంట్లో నా రికరెన్స్ రావడం అంటే మళ్ళీ హెర్నియా రావడం ఇదంతా జరుగుతుండేది. ఎప్పుడైతే మెష్ ఇంట్రడ్యూస్ చేశారో హెర్నియా యొక్క రిపిటేషన్ కానివ్వండి, దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. అయితే ఈ హెర్నియా మెష్ అంటే ఏంటి, ఎందుకు పెడతారు, దీని యొక్క ప్రిన్సిపల్స్ కొన్ని ఈరోజు తెలుసుకుందాం. సో చూడటానికి ఇది మన మస్కిటో నెట్ లాగానే ఉంటుంది. సో దీనిని పాలీప్రోపిలిన్ అనే ఒక మెటీరియల్తో తయారు చేసి అది బాడీలోన స్టేబుల్గా రియాక్ట్ అవ్వకుండా ఉండేలాంటి ఒక మెటీరియల్తో తయారు చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టు కనుక అయితే ఇది మోస్ట్ కామన్గా యూజ్ చేసే పాలీప్రోపిలిన్ మెష్. ఓపెన్ హెర్నియాస్లోన అంటే గజ్జల దగ్గర, ఇంగ్వైనల్ రీజియన్లోన కానీ, బొడ్డు దగ్గర కానీ ఎక్కడైనా హెర్నియా వస్తే ఇదే చాలా సంవత్సరాలుగా యూజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 20 to 25 ఇయర్స్గా ఈ ఒక్క మెష్ మాత్రమే వాడకంలో ఉండేది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ రిపేర్ వచ్చిన తర్వాత మెష్ పొట్ట లోపల పెట్టడం ఇలాంటి కొన్ని టెక్నిక్స్ యాడ్ అయిన తర్వాత ఈ హెర్నియా యొక్క మెష్ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, దాని యొక్క మెటీరియల్ కానీ అంతా మారాల్సి వచ్చింది. సో ఈ హెర్నియా రిపేర్, ఉదాహరణకి ఇంత హెర్నియల్ మెష్ పెడుతున్నామంటే దీనిలో సైజు ఇంతే ఉంటుంది. ఇంత చిన్న హెర్నియాకి మనం కనీసం అన్ని సైడ్లు ఒక 5 సెంటీమీటర్స్ కవర్ చేస్తున్నట్టుగా మెష్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి హెర్నియా యొక్క హోల్కి అంతకన్నా పెద్ద మెష్ మాత్రమే పెడుతూ ఉంటాం. సో ఇందులో ఉండే అదర్ టైప్స్ ఏంటి అంటే డ్యూయల్ మెషెస్ అంటాం. ఈ డ్యూయల్ మెష్లు అంటే 2 లేయర్స్ ఉంటాయి. ఇందులో ఒకటి మన కండరాల వైపు ఉండేది, ఈ వైట్గా కనిపిస్తున్న ఇది పేగుల వైపు ఉండేది. ఇది ఎందుకు ఇలాంటి మెష్లు పెడతారు అని అంటే లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత ఈ మెష్ అనేది పొట్ట లోపల అంటే కన్నం కన్నా కింద మాత్రమే తయారు చేయడం వల్ల ఈ మెష్ పేగులకు తగులుతూ ఉంటుంది. ఈ పేగులకు తగలటం వల్ల కొన్నిసార్లు ఈ పేగులు మెష్కి చాలా గట్టిగా అతుక్కుపోవడం అనేది జరుగుతుంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ మెష్ 2 లేయర్స్ వాడతారు. ఈ కిందన ఉండే ఈ లేయర్తో పేగులు తగిలినా కూడా వాటికి అంటుకోవు, అంటే ఎడెషన్స్ అంటాం. ఈ ఎడెషన్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. సో ఇందుకు ఈ 2 లేయర్స్ మెష్ లాప్రోస్కోపీలో చాలాసార్లు వాడుతుంటారు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఈ మెష్లు వాడటమే మంచిది. రకరకాల టెక్నిక్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ కండరాల మధ్యన కూడాను మెష్లు పెట్టడం అనేది ఈ రోజుల్లోనే చూస్తున్నాం. మనం అర్థం చేసుకోవడానికి ఈ పేగు ఇలాగ బయటికి రావడాన్ని హెర్నియా అనుకుంటున్నాం కదా, మరి మెష్ ఈ లేయర్స్ నుంచి ఈ కండరాల కన్నా పైన పెట్టచ్చు, ఈ కండరాల మధ్యన పెట్టచ్చు, కొన్నిసార్లు పొట్ట లోపల కూడా పెట్టచ్చు అన్నమాట. ఈ ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ మెష్ మీ సర్జన్ డిసైడ్ చేయగలుగుతారు.